السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ఓ జీవన విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓ జీవన వ్యవస్థ నిర్మించదలిచిన ప్రయత్నం విఫలం కాక తప్పదు. ఎందుకంటే గడిచిన చరిత్రలో ఏ తేదీన జరిగిన సంఘటన వెలుగులో జీవిత నిర్మాణం జరగాలి అనేది ప్రశ్న. అంటే ఒక నిర్దిష్ట ప్రామాణికత లేని విషయాన్ని ఉపయోగించి మానవ జీవన వ్యవస్థ నిర్మాణం సాధ్యమా? అదే రీతిలో సైన్స్ మానవాళికి ఒక జీవన వ్యవస్థను చూపలేదు. ఎందుకంటే జీవన వ్యవస్థ నిర్మాణానికై సైన్స్ సాగిస్తున్న అన్వేషణలు ఇంకా పూర్తి కానేలేదు. ప్రయోగ స్థాయిలోనే ఉన్న సైన్స్లో శాస్త్రీయ విలువలు ఎప్పుడూ శాశ్వతం కావు. కొన్ని సందర్భాల్లో జరిగిన పరిశోధనల ఆధారంగా నిరూపించబడిన సత్యం కొంతకాలం తర్వాత అసత్యంగా నిరూపించబడవచ్చు. ఉదాహరణకు భూకేంద్ర సిద్ధాంతం, జీవ పరిణామ సిద్ధాంతం, గ్రహాల సంఖ్య వంటి పరిశోధనలు తాత్కాలికమైన నిర్ధారణ లేనని తెలుపుతుంది. మరోవైపు మానవ శరీరం నిర్మాణం, నైజం తదితరాలన్నీ అనాదిగా మార్పు లేకుండా ఉన్నాయి. అటువంటప్పుడు ఒక శాశ్వతమైన మార్పులు లేని అస్తిత్వం కల మానవ జాతికి నిరంతరం మార్పులు చేర్పులు అనివార్యమైన సైన్స్ ఒక జీవన వ్యవస్థను నిర్మించి ఇస్తుందా? అంటే అది ప్రయోగించే ఎప్పటికైనా సరే సైన్స్ ఈ జీవన వ్యవస్థ నిర్మాణపు ఘనతను సాధిస్తుందని ఆశించినా అది ఎప్పటికి పూర్తయ్యే లోపు మనిషి ఏ విధానంపై నడవాలి అనే ముఖ్యమైన ప్రశ్నలకు సైన్స్ వద్ద సమాధానం లేదు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.